తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, తెలంగాణ యాసను నేపథ్యంగా తీసుకుని వాటికి బలమైన కుటుంబ భావోద్వేగాలను జతచేసి కమెడియన్ వేణు తెరకెక్కించిన చిత్రం బలగం. విశేషమైన జనాదరణతో ఈ చిత్రం తెలుగు సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాగా నిలిచింది. అంతేకాదు, ప్రతి గ్రామంలో ఈ చిత్రం తెరలు కట్టుకుని మరీ చూశారంటే ఈ చిత్రం వాళ్ల హృదయాలను ఎంతలా హత్తుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా బలగం తరువాత దర్శకుడు వేణు ఎల్లమ్మ అనే డివోషనల్ టచ్ ఉన్న ఓ కథతో రెడీ అయ్యాడు. మొదట్లో ఈ చిత్ర కథను హీరో నానికి వినిపించాడు. అయితే నాని గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో వేణు గత కొంతకాలంగా ఈ కథకు సూట్ అయ్యే మరో హీరో కోసం అన్వేషిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ కథ హీరో నితిన్కు నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో నిర్మాత దిల్ రాజు కన్ఫర్మ్ చేశాడు. బలగం, వేణునితిన్ కాంబినేషన్లో ఎల్లమ్మ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుందని దిల్ రాజు తెలియజేశారు. ప్రస్తుతం తమ సంస్థలో రామ్ చరణ్తో గేమ్ చేంజర్, వెంకటేష్ అనిల్ రావిపూడి కలయికలో సంక్రాంతికి వస్తున్నాం, నితిన్తో తమ్ముడు విజయ్ దేవరకొండతో ఓ సినిమా, ఆశిష్తో సెల్ఫీష్ సినిమాలు నిర్మిస్తున్నానని దిల్ రాజు ఈ సందర్భంగా తెలియజేశారు.